హాయ్ అండి, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. నమస్కారం అందరికీ. ఎట్లా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. ఈరోజు మనం పుట్టు రెడీ చేసుకున్నాము. ఇది కర్ణాటక ఫుడ్. ಹಾಯ್ ರೀ, ವೆಲ್ಕಮ್ ಟು ರೂಪಾ ಕಿಚನ್. ನಾನು ನಿಮ್ಮ ರೂಪ. ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ನಾವು ಪುಟ್ಟು ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಅದು ಹೇಗೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ನೋಡೋಣ ಬನ್ನಿ. ಪುಟ್ಟು ರೆಡಿ చేసుకున్నాం. రండి చూద్దాం ఎట్లా చేద్దాము. ಆದರೆ ನಮಗೆ ಅದು ಪುಟ್ಟಿಗೆ ಏನೇನು ಬೇಕೋ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಅದು ನಾನು ಸ್ವಲ್ಪ ದಿನ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇದ್ದೀನಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಅಡುಗೆಗಳು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು. ಅದಕ್ಕೆ ನಾವು ಈ ಕಡೆ ತೆಲಂಗಾಣ ಅವ್ರಿಗೆ ತೋರಿಸ್ಬಿಡೋಣ ಅಂತ ನಾನು ಈ ಅಡುಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿಮಗೆಲ್ಲರಿಗೆ ಬಂತು ಕರ್ನಾಟಕದವ್ರಿಗೆ, ಆದರೆ ಇಲ್ಲಿರೋರಿಗೆಲ್ಲ ಬರಲ್ವಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ ತೋರಿಸ್ಬೇಕು ಅಂತ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋದು ಬಾಳೆಹಣ್ಣು, ಬೆಲ್ಲ ಮತ್ತು ಕಾಯಿ ತುರಿ, ಅವಲಕ್ಕಿ, రాగి హిట్టు, ఇది ಬೇಕು. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. కన్నడలో చెప్పాను ఇప్పుడు నేను, మళ్ళీ తెలుగులో చెప్తాను మన తెలుగు వాళ్ళకి అర్థం అయ్యేటట్టు. దానికి కావాల్సింది రాగి పిండి, అరటిపండు, ఇలైచి, బెల్లం, పచ్చి కొబ్బరి. పిండిని మనము కొంచెం నీళ్ళు పోసుకొని పొడిగా తడుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని పొడిగా తడుపుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని దానికి ఒక బట్ట కట్టేసి గిన్నె ఆవిరి మీద మనం ఉడికించుకోవాలి ಅಂತೆ. ಅಲ್ಲರಿ ನಾವು ಒಂದು ಗಿನ್ನೆನಲ್ಲಿ ನೀರು ಹಾಕ್ಕೊಂಡು ಅದಕ್ಕೊಂದು ಬಟ್ಟೆ ಕಟ್ಕೊಂಡು ಆವಿರ ಮೇಲೆ ಅದು ನಾವು ಬೇಯಿಸ್ಕೋಬೇಕು ಅಲ್ವಾ, ಅದೇ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಆದರೆ ನಾವು ಪುಟ್ಟು ಪೈಪು ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲ, ಇದು ಜಾಸ್ತಿ ತಿನ್ನಲ್ಲ ಯಾರು, ಅದಕ್ಕೆ ನಾನು ತಗೊಂಡಿಲ್ಲ. ಈ ಥರ ಕೂಡ ಮಾಡ್ಬೋದಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಈ ಥರ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ನಮ್ಮ ತೆಲಂಗಾಣ ಅವರಿಗೆ. ನೋಡಿ ನೀವು ಕೂಡ ನಾನು ಮಾತಾಡೋ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಾದರೂ ತಪ್ಪಿದರೆ ಹೀಗಲ್ಲ ಹೀಗಂತ ನನ್ನ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ನಲ್ಲಿ ನೀವು ಹೇಳ್ಕೊಡಿ, ನಾನು ಕಲ್ತ್ಕೊತೀನಿ. ಯಾಕಂದರೆ ನಾನು ಇಲ್ಲಿ ಮಾತಾಡೋಣ ಅಂದರೆ ಯಾರೂ ಇಲ್ಲ ನನಗೆ, ಆದರೂ ನಾನು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದು ಭಾಷೆ ಆಗುತ್ತೆ, ಆದರೆ ಮರ್ತೋಗಿಲ್ಲ. ನಾನು ಆವಾಗವಾಗ ನನ್ನ ಯಜಮಾನ್ರು ನಾವು ಮಾತಾಡ್ಕೊತಾ ಇರ್ತೀವಿ. ನಾನೇನು ಮರ್ತೋಗಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಮರ್ತೋಗಿದ್ದು ಈಗೆಲ್ಲ ಹೀಗಂತ ನಾನು ಹೇಳ್ಕೊಡಿ, ನಾನು కలుపుకొంತೀನಿ. ఆయితా సరేనండి. మరి మనము ఎట్లా చేసుకుందాము, అదే కొంచెం పిండి పోసుకుందాం. మనం పొడి పిండిలో కొన్ని నీళ్ళు పోసుకొని, రాగి పిండిలో పొడి పిండిలో కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పొడిగా తడుపుకోవాలి. మెత్తగా తడపకూడదు, మన చపాతీ పిండిలాగా దీనిలాగా తడుపుకోకూడదు. పొడిగా కలుపుకొని మనం గిన్నెలో నీళ్ళు పోసుకొని దానికి బట్ట చుట్టుకొని ఆ నీళ్ళు ఉడుకుతూ ఉంటే ఆ బట్ట మీద మనం ఈ తడుపుకున్న పిండి వేసుకొని ఉడికించుకోవాలి. ಹೇಗಾಗಿದೆಯೋ ನೋಡೋಣ. చూడండి మనం ఎట్లయిందో ఇది చూద్దాము. ఉడికిపోయిందండి, మనకు ఉడికిపోయింది పిండి, మనకు ಬೆಂದಿದೆ. ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ಈಗ ನಾವು ಸ್ಟವ್ ಆಫ್ ಮಾಡ್ತೀನಿ. ಸ್ಟವ್ ಆಫ್ చేసుకుందాం మనం ఇప్పుడు. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದು ನಾನು ಬೆಚ್ಚಿದ್ದೀನಿ ಬಟ್ಟೆ, ಹೀಗಾಯಿತು. ಚೆನ್ನಾಗಿ ಬೆಂದಿದೆ ನೋಡಿ. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికింది, మంచిగా ఉడికింది. ఇది పిల్లలకు వారానికి ఒకసారైనా సండే రోజు ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఇది చేసి పెట్టండి. చాలా బలం ఈ ఫుడ్, చాలా నడుములకు చాలా బలం పిల్లలు, ఎందుకంటే స్కూల్లో కూర్చొని వస్తారు కదా. ఇది కర్ణాటక సైడ్ చాలామంది సండే చాలా పిల్లలకు బాగా ఎక్కువ చేసి పెడతారు. ఇది చాలా బలమైన ఫుడ్. చేసి పెట్టండి. ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి, చేసి పెట్టండి మీరు. ఇక వాళ్ళకు కన్నడ వాళ్ళకైతే నేను చెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చినాను నేను. ఇది మన తెలంగాణ వాళ్ళకి కూడా తెలిసేమో, నాకైతే తెలియదు. నాకైతే ఇక ఏమో తెలియదని నేను చూపిస్తున్నా, ఏమనుకోకండి. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾವಿದು ಕಾಯಿ ತುರಿನ ಇದರಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ನಾನು ತುಂಬಾ ಜಾಸ್ತಿನೇ ಮಾಡಿದ್ದೀನಿ, ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ. ನಾನು ಸ್ವಲ್ಪನೇ ಮಾಡ್ತೀನಿ, ಇದಕ್ಕೆ ಬೇಕಾಗಷ್ಟು ಮಾಡ್ತೀನಿ. ಜಾಸ್ತಿ ತಿಂದರೆ ಕೂಡ ಚೆನ್ನಾಗೇ ಇರ್ತದೆ, ಆದರೆ ನಾನು ಸ್ವಲ್ಪ ತಗೊತೀನಿ. ಇವಾಗ ಬಾಳೆಹಣ್ಣು ತಗೊಳ್ಳೋಣ, ಬೆಲ್ಲ, ఏలక్కి. చూడండి ఫ్రెండ్స్, నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నా, అరటిపండు తీసుకుంటున్నా, బెల్లం తీసుకుంటున్నా, మళ్ళీ ఇలైచీ పొడి తీసుకున్నా. ఇవన్నీ మన కొంచెం నాకు ఎక్కువైనేమో అనిపిస్తుంది, నేను సరిపోయేంత తీసుకున్నా. దీనికి పిండికి సరిపడే నేను తీసుకున్నా. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇవన్నీ ఇంత అవసరం వస్తుంది మనకు.
కాకపోతే నేను తక్కువ చేసి చూపిస్తున్నాను మీకు. తినేవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో. మా వాడేమో తినడు. చాలా బాగుంటుంది, బలమైన ఫుడ్డు. ఒకసారి ట్రై చేయండి, ఎట్లుందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి, సరేనా? అంతే, వీటికి కావాల్సింది. ఎక్కువ పని కూడా పట్టదు. పిల్లలకు చేసి పెట్టండి వారానికి ఒకసారి, సరేనా? నా మాట వినండి. సరే, చూడండి ఫ్రెండ్స్, ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನು ತಿಂತಾ ಇದ್ದೀನಿ, ನೀವು ಕೂಡ ತಿನ್ನಿ. ಬನ್ನಿ ತಿನ್ನೋಣ ಎಲ್ಲ, ಬನ್ನಿ రండి తిందాం అందరం. టేస్ట్ చూడండి ఎట్లా ఉందో చెప్పండి. నేను తింటున్నాను. ಸೂಪರ್ ಟೇಸ್ಟ್, చాలా ಬಾಗುಂದು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ರೀ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲದಿದ್ದು ಏನಿಲ್ಲ, ನಾನು ಹೇಳಬೇಕಾದ್ದು ಏನೂ ಇಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಕಲ್ತ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ, ನಿಮ್ಗೆ ಹೇಳೋಷ್ಟು ಏನೂ ಇಲ್ಲ. చాలా బాగుందండి, ట్రై చేయండి, ఎట్లా ఉందో చెప్పండి. ఉంటాను మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేರ್ చేయండి, ಕಮೆಂಟ್ చేయండి. ನನ್ನ ಚಾನಲ್ನ ನೀವು ಫಸ್ಟ್ ನೋಡ್ತಾ ಇದ್ದರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಆಯಿತಾ? ಇರ್ತೀನಿ. ನಮಸ್ಕಾರ.